పార్లమెంట్ భవనంలో అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. రేపటి నుంచి డిసెంబర్ 20 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరపున పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అఖిలపక్ష సమావేశానికి కేంద్ర ప్రభుత్వం తరపున రాజ్నాథ్ సింగ్, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాలు సభ సజావుగా జరిగేలా చూడాలని విపక్షాలను కేంద్రం కోరనుంది. అఖిలపక్ష సమావేశానికి పలు పార్టీల లోక్సభ ఫ్లోర్ లీడర్లు, పార్లమెంటరీ పార్టీ నేతలు హాజరయ్యారు. టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, జనసేన నుంచి బాలశౌరి, వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కేఆర్ సురేష్ రెడ్డి అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, పక్ష సమావేశం కాసేపటి క్రితం ప్రారంభమైంది. పార్లమెంట్ ఎన్ఎస్ బిల్డింగ్ లో సమావేశం కొనసాగుతుంది. పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు, అదేవిధంగా పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండాతో పాటు ఈ అఖిలపక్ష సమావేశానికి నాయకత్వం వహిస్తున్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో సమావేశం జరుగుతుంది. ప్రధానంగా రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగబోతున్నాయి. రేపటి నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు కూడా సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సమావేశాలు సజావుగా జరిగే విధంగా సభలో అడ్డంకులు కల్పించకుండా కొంచెం సజావుగా జరిగే విధంగా కూడా చూడాల్సిందిగా కూడా విపక్ష పార్టీలకు సంబంధించిన ఫ్లోర్ లీడర్ కూడా విజ్ఞప్తి చేయబోతున్నారు. ప్రధానంగా రాష్ట్రకు సంబంధించిన అంశాలపైన కూడా అన్ని విధాలు కూడా పార్లమెంట్ లో చర్చించే దిశగా కూడా తాము చర్యలు తీసుకుంటామని కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా ఈ రోజు సమావేశం సందర్భంగా కూడా వివరించడం జరుగుతుంది. అయితే అఖిలపక్ష సమావేశానికి పలు పార్టీల నేతలు, ఫ్లోర్ లీడర్లు సైతం కూడా హాజరయ్యారు. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి అఖిలపక్ష సమావేశానికి లావు శ్రీకృష్ణదేవరాయలు హాజరైతే జనసేన నుంచి బాలశౌరి, బీఆర్ఎస్ నుంచి కేఆర్ సురేష్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి కూడా సమావేశానికి హాజరై సమావేశంలో రాష్ట్రాలకు సంబంధించిన అంశాలతో పాటు పార్లమెంట్ లో రాష్ట్రాలకు రావాల్సిన అంశాలపైన కూడా సుదీర్ఘంగా కూడా లేవనెత్తే అంశాలను కూడా ఈ రోజు సమావేశంలో చర్చిస్తున్నాం. అదేవిధంగా పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కూడా పెద్ద ఎత్తున ఈ సమావేశాల పైన వాడివేడి చర్చలు జరిగే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కీలక బిల్లుల ఆమోదానికి సహకారంతో పాటు రాజ్యాంగం ఏర్పాటై 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు సంబంధించి అఖిలపక్షంతో కూడా సమావేశంలో చర్చించబోతున్నారు. ఇక విపక్షాలు సైతం కూడా అదాని వ్యవహారం, మణిపూర్ అల్లర్లు, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు, అదేవిధంగా చైనా సరిహద్దు అంశం సహా ప్రజా సమస్యలను సమావేశంలో లేవనెత్తబోతున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో గతంలో ఇచ్చిన విభజన హామీలు కావచ్చు, రాష్ట్రాల ఏర్పాటు అనంతరం కూడా రాష్ట్రాలకు అందుతున్న ఆర్థిక సహాయం కావచ్చు, వీటన్నిటిపైన కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించిన పార్టీలు కూడా అనేక అంశాలను లేవనెత్తబోతున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటి వరకు ఇటీవల జరిగిన సమావేశం సందర్భంగా కూడా రాష్ట్రానికి ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఆర్థిక సహాయాన్ని కేంద్రంతో సఖ్యతతో ఉంటుంది. రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలను కూడా తీసుకురావడం గడిచిన 5 ఏళ్ల క్రితం రాష్ట్రం యొక్క రాజధాని ఏంటో కూడా తెలియని పరిస్థితి నేపథ్యంలో తాజాగా నూతన ప్రభుత్వం తెలుగుదేశం ఏర్పడిన తర్వాత తీసుకోవాల్సిన అంశాలు కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి అంశాలు కావచ్చు, కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్న అంశంలో కూడా ఈసారి మరోసారి కూడా ఈ రోజు అఖిలపక్ష సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా లేవనెత్తే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్.